అమ్మా, ఏదో పీడకలు వచ్చిందని ఇంతలా భయపడిపోవాలా? ఏంటి మహి, అమ్మ భయపడింది, నువ్వు ధైర్యం చెప్పాలి కానీ నువ్వు భయపడిపోతే ఎలాగే? అమ్మా, నేను ఇంటి కోడలమ్మా. ఇది నా అత్తారిల్లు. ఇక్కడ నాకేమవుతుంది? ఏమీ కాదు. అమ్మ చైత్ర, నీకు కల్లో కూడా ఏమీ కాకూడదని ఎప్పుడూ ఆ దేవుణ్ణి కోరుకుంటాను. అది పీడకలైనా తట్టుకోవడం నా వల్ల కావడం లేదమ్మా. చైత్ర, ఒకసారి హంసతో మాట్లాడినా? వాళ్ళకి అసలు ఏం కావాలనుకుంటున్నారో, ఏమిస్తే శాంతిస్తారో అడుగుతానమ్మా. ఇలాంటివేవి జరగకుండా మనతో ఏ గొడవలు వద్దని చెప్తానమ్మా. నేను హంసతో మాట్లాడతాను. ఇదంతా ఇప్పుడు ఇంట్లో తెలిస్తే విషయం చాలా పెద్దదవుతుంది. తెలియకూడదు. ఇంకేమీ ఆలోచించకమ్మా, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అమ్మా, ఆగమ్మా. అందరూ నిద్రపోతున్నారమ్మా. వాళ్ళు మేల్కోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు కలవడం ఎందుకమ్మా? అది కాదక్క, ఒక్కసారి మాట్లాడితే. మహి, ఇది నా అత్తరిల్లే. కలవాలన్నా మాట్లాడాలన్నా పద్ధతి ప్రకారమే చేయాలి. అంత పద్ధతి ప్రకారమే జరగాలి. ఇలా వేళ కాని వేళలో వెళ్ళి మాట్లాడడం బాగోదు కదా. అంతేకాదు, మీకు మాట రావడం కూడా నాకు ఇష్టం లేదు. చైత్ర, అమ్మా, నాకేమీ కాదు. నువ్వేం కంగారు పడకు. అయినా ఇది సమయం కాదు కదమ్మా. తెల్లవారకి రండి. నీ కూతుర్ని ఆ కుటుంబం గడపలో చూసి ఆనందపడదురు గాని. ఈ ఇంటి కోడలిగా అందరి నడుమ నన్ను చూసి నువ్వు సంబరపడాలమ్మా. నా చెల్లి ఈ అక్కని చూసి మురిసిపోవాలి. సరేనా? అంతకన్నా నాకు కావాల్సింది ఏముందమ్మా? నీ సంతోషమే నాకు కావాల్సింది. కానీ వెళ్ళొస్తాం. సరే అక్క, వెళ్ళొస్తాను. జాగ్రత్త. అమ్మ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. లక్ష్మి, లక్ష్మి. అమ్మగారు, ఈ ముగ్గు ఎంత అందంగా వేశారు కదమ్మా. అంటే వేసింది నువ్వు కాదా? నేను కాదమ్మగారు, ఈ ఇంటి కొత్త కోడలు గారు వేశారు. తెల్లారే లేచి వాకిలంతా శుభ్రం చేసి చక్కగా ముగ్గు పెట్టారు. అసలు మమ్మల్ని ఒక్క పని కూడా చేయనివ్వలేదు. ఒక్కరే చకచకా చేసేశారు. ఎక్కడుంది తను? పిలుస్తానమ్మా.
కాఫీ ఇవ్వు. సరేనమ్మా. పవిత్ర, నాకు కూడా కాఫీ ఇవ్వు. అలాగేనమ్మా, తెస్తాను. అమ్మా, ముగ్గేశానని చెప్పాను కదా, ఆ కోడలు గారు వచ్చారు. ఆ కోడలేంటి లక్ష్మి, ఎందరో ఉన్నట్టు. సర్లే, నువ్వు వెళ్ళి పని చూసుకో. నువ్వెందుకున్నావు ఇక్కడ? లక్ష్మి, లక్ష్మి, అమ్మగారు, ఎవరు చెప్పారు తను నా కోడలని? ఇంకొకసారి తను నా కోడలని చెప్పావనుకో, వెళ్ళి పని చూసుకో పో. ఏమైంది వదినా? ఎన్ని ప్రాబ్లం? ఓ, ఈ ప్రాబ్లమా? పొద్దున్నే మహాతల్లి రెడీ అయిపోయినట్టుంది ఏదో చేయడానికి. లేచి లేవగానే దర్శనం చేసుకున్నాం కదా, ఇక వెలిగిపోయినట్టే మనం. నా పనికి ఎవరు ఏ పేరు పెట్టినా నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ నా స్థాయి కన్నా నా స్థానానికి నేనిచ్చే గౌరవమే ముఖ్యం. అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అత్తయ్య. ఆ మాటే వద్దు. ఎవరు నీ కత్తయ్యా? నీ అడుగు ఈ ఇంట్లో పడ్డమే తప్పు. నేను అర్థం చేసుకోవాలన్నా నీకు ఈ ఇంట్లో అర్హత కావాలి. మీరు అవునన్నా కాదన్నా నా అర్హత ఈ ఇంటి కోడలు. అత్తయ్యగారు, మీరు పద్ధతిగా నిలబెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి తను నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇలాగే ఊరుకున్నారంటే ఇంట్లోకొచ్చి తిష్టవేసి నన్ను ఎవరని ప్రశ్నిస్తుంది. తనే కాదు అత్తయ్యగారు, తనేసిన ముగ్గు కూడా ఈ ఇంటి వాకిట్లో ఉండటానికి వీల్లేదు. ఆగు స్మైలీ. వద్దమ్మా, అలా చెయ్యొద్దు. వదినా, ఆపాల్సింది మనకేమి కాని దాన్ని, ఈ ఇంటి కోడల్ని కాదు. కాని వాళ్ళెప్పుడు కాని వాళ్లే హంస. కాని మన ఇంటి వాకిట్లో ఉన్న ఈ ముగ్గు మాత్రం ఎప్పటికీ మహాలక్ష్మితో సమానం. ఆ ముగ్గు పని మనిషి వేసినా, ఈ ఇంటికి పనికిరాని వాళ్లు వేసినా మనం ఇవ్వాల్సిన విలువ ఆ ముగ్గుకి మాత్రమే. ముగ్గును చెరిపి తప్పు చేయకూడదు. మీరు నన్ను పని మనిషితో పోల్చినా, ఇంట్లో పనికి రాని దానిలో చూసినా, నాకు ఈ ఇంటితో ముడిపడి ఉన్న బంధం విడిపోదు, తెగిపోదు. నా మెడలో పడిన తాళికి, నా జీవితానికి న్యాయం జరిగేంత వరకు ఏది ఆగదు. ఏంటే ఆగదు? భయపెడుతున్నావా, ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు తప్పు చేశావు, విరాజు నీకు శిక్ష వేశాడు. అంతేకాని నీకెవరో అన్యాయం చేసినట్టు ఇక్కడికొచ్చి న్యాయ పోరాటం చేయవలసిన అవసరమే లేదు. అవసరం ఉంది. నాకు జరుగుతున్న అన్యాయం మీ దృష్టికి చేరకపోయినా న్యాయం ఏంటో ఆ దేవుడికి తెలుసు, నా మనసుకి తెలుసు. త్వరలోనే మీ అందరికి కూడా తెలుస్తుంది. తెలిసేంత వరకు మీరు నేను చేసేది పోరాటం అనుకున్నా, పోరు అనుకున్నా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా నా అడుగు వెనక్కి పడదు. ఇది నా జీవితం, నేనే సరిదిద్దుకోవాలి.
గడపలో ఏ తప్పు జరగకుండా ఆపాలి. అంతేకాని ఎవరు ఎలా బెదిరించాలి అని అనుకున్నా నేను బెదరను, ఏం చెయ్యాలి అనుకున్నా నేను చెదరను. చెదరను బెదరను అని మొండిగా వాదించినా నువ్వేమి చేయలేవు. నీ పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కడైనా చూపించుకో, ఇక్కడ కాదు. అత్తయ్య, ఏంటిది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చైత్ర గారు, వాట్ హ్యాపెండ్? ఇంటి వాకిట్లో ఏంటిదంతా? విషయం ఏదైనా చైత్ర గారు లోపలికొచ్చి మాట్లాడండి. ఆనంద్, తను ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇంటి పరువు పోవడానికి కూడా వీల్లేదు కదా అత్తయ్య. 4 గోడల మధ్య చర్చించుకోవాల్సిన ఇంటి విషయాన్ని వీధంతా చర్చించుకునేలా చేయొద్దు. ఇంటి విషయం ఇంట్లోనే ఉండాలి. గడప దాటితే తిరిగి తెచ్చుకోలేం. చూడు విరాజ్, నువ్వంతా చెప్పినా వినకుండా, అసలు ఎవరిని లెక్క చేయకుండా ఇంట్లోకి ఎలా వచ్చేస్తుందో. అవును నాన్న, తనకు అర్థమయ్యేలా నువ్వైనా చెప్పాలి. అవును మరిది గారు. చిన్నోడా, ఏంట్రా ఇదంతా? ఎందుకొచ్చావు? నీ బ్రతుకేంటో చెప్పాను. ఆ బ్రతుకు ఎక్కడో కూడా చెప్పాను. ఈ ఇంట్లో నీకు స్థానం ఎప్పటికీ ఉండదని కూడా చెప్పాను. అయినా ఎందుకొచ్చావు? నిన్నే అడిగేది, ఎందుకొచ్చావు? ఏం అడిగినా ఏం చెప్తుంది విరాజ్? టార్గెట్ పెట్టుకునే వచ్చింది కదా ఈ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేయడానికి. ఎన్నిసార్లు గెంటేసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుందంట. ఇలాంటి వాళ్ళు పట్టుకుంటే అంత సులువుగా ఎలా వదులుతారు విరాజ్? అత్తయ్య, పెద్దవాళ్ళగా సమస్యని పరిష్కరించాలి గాని గొడవని ఇంకా పెద్ద చేయకూడదు. పరిష్కారం మన దగ్గర లేనప్పుడు పద్ధతిగా పక్కన నిలబడదాం అత్తయ్య. వాళ్లే ఒకరితో ఒకరు మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకుంటారు. విరాజ్, చైత్ర గారు, ఇది కుటుంబ సమస్య అవడానికి ముందు మీ ఇద్దరి సమస్య. మీ ఇద్దరి మధ్య తలెత్తిన ప్రశ్నలకు సమాధానాలు కూడా మీ మధ్య ఉంటాయి. ఇప్పుడు జవాబుదారుగా మీరు ముందుకు రాకపోతే ముందు ముందు ఈ ప్రశ్నలే ఈ ఇంటి గౌరవాన్ని పాడు చేస్తాయి. చెప్పు విరాజ్, చైత్రకు సమాధానం ఏమిస్తావు? సమాధానం నేను కాదన్నయ్య, తనివ్వాలి. ఈ సమస్యకు తను కారణం అవ్వకపోతే విషయం ఇంత దూరం వచ్చేదే కాదు. ఇప్పుడు ఈ గడపలో అడుగు పెట్టే అర్హత తనకి లేదు. అర్హత నువ్వు వదిలేసినంత సులువుగా నా మెళ్ళో పడిన 3 ముళ్ళు ఈ గడపలోకి అడుగు పెట్టనివ్వకుండా ఉండనివ్వదు విరాజ్. నువ్వు ఈ తాళికి సమాధానం చెప్పాలి విరాజ్. ఏ ప్రశ్నకైనా నేను చెప్పే సమాధానం
ఇక్కడ వాస్తవంగా జరిగే నష్టాన్ని అడ్డుకోవడమే నాకు చాలా ముఖ్యం. ఒకరు నా మెట్టినింటి గురించి తప్పుగా మాట్లాడడం నేను ఒప్పుకోను. విరాజ్, నువ్వు తనకి శిక్ష వేసినా ఆ శిక్షలో కూడా తను బాధ్యతగా ఉండాలనుకుంటుంది. తప్పులు అందరూ చేస్తారు కదా విరాజ్. తను పశ్చాత్తాపడుతుంది, నువ్వే ఒప్పుకోవట్లేదు. తన తప్పుని తను సరిదిద్దుకోవాలనుకుంటుంది, నువ్వే అవకాశం ఇవ్వట్లేదు. ఒకటి ఆలోచించు విరాజ్, తను చెయ్యాలనుకుంటే ఎంతైనా చేయొచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మన ఇంటి పరువు బజార్న పడకూడదనే కదా చైత్రగారు మాట్లాడుతుంది. తాళికి విలువనిస్తుంది. అందులో కూడా మళ్ళీ తప్పును వెతకడం ఎందుకు చెప్పు? ఆంటీ, మా వారిని చూస్తుంటే ఆ తాళి మహత్యం చెప్పి విరాజ్ మనసుని మార్చేసేలా ఉన్నాడు. ఇప్పుడు తన చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఆ తాళి. ఇవన్నీ ఆ తాళి దాని మెళ్ళో ఉండడం వల్లే కదా. అదే ఒకవేళ ఆ తాళి దాని మెళ్ళో లేకపోతే? అవును, తాళి వల్లే కదా ఇదంతా. అది దాని మెళ్ళో ఉండకూడదు. ఒరే చిన్నోడా, ఆనంద్ చెప్పిన మాట కూడా నిజమే కదరా. ఒక్కసారి ఆ అమ్మాయి చెప్పింది కూడా ఆలోచించు నాన్న. మన ఆలోచనకి అవకాశం ఇవ్వకపోతే ఆవేశంతో చూసే మన కళ్ళకి మంచి మాత్రం ఎలా కనబడుతుంది చెప్పు? అమ్మా, ఇలాంటి ప్రవచనాలు మఠంలో వినడానికి బానే ఉంటాయి. నిజ జీవితంలో అమలు చెయ్యాలి అంటే కుటుంబం, సొసైటీ, మనం బతుకుతున్న కల్చర్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. విరాజ్, నువ్వు చేస్తున్నది ముమ్మాటికి కరెక్ట్. అన్ని విషయాల్లో ఆలోచన పనికిరాదు. అప్పుడప్పుడు ఆవేశం కూడా అవసరం. అయినా విరాజ్, నేను చెప్పాను కదా, ఇది మామూలుది కాదని. దీని మాటల నిప్పుతో ఎవరినైనా కొవ్వొత్తిలా కరిగించేయగలదు. అసలు ఇంతవరకు ఈ ఇల్లు ఒక ఆనందాల కోవెల్లా ఉండేది. ఎప్పుడైతే ఈ మహాతల్లి అడుగు పెట్టిందో సమస్యలు కూడా అడుగు పెట్టాయి. ఇప్పుడు ఏకంగా తాళితోనే అడుగుపెట్టి ఇంటి గౌరవ మర్యాదల్నే మట్టిలో కలపాలని ప్లాన్ చేస్తుంది. ఆ తాళి దాని మెడలో ఉంటే ఇంకా ఏవేవో చేస్తుంది. దాన్ని తెంచి అవతల పారేస్తే కానీ. అత్తయ్య, అవునానంద్, ఇలాంటి ముళ్ళు తాళ్ళు చూపించి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని కలుపుకుంటామా? తెంచేసుకోవాలి కానీ. ఇక్కడ సమస్య తాళే అయినప్పుడు తాళిని తెంచేయాల్సిందే. వదలండి హంస గారు. ఏయ్, నిన్ను వదిలేస్తే ఎంత ప్రమాదకరమో నాకు తెలిసే. మర్యాదగా చెప్తున్నాను, నా తాళిని వదలండి. నీ మెళ్ళో ఉన్న తాళిని అడ్డు పెట్టుకుని ఇక్కడికొచ్చి రివర్స్ గేమ్ ఆడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇది నీ మెళ్ళో ఉండకూడదు.